అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన దురదృష్టం అప్పుడు రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇంకా మనం రాజధాని గురించి కొట్టుకుంటున్నాం. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా. పొలిటికల్ స్టెబిలిటీ, స్థిరత్వం ప్రజలకి చాలా చాలా అవసరం. నేనే హైదరాబాద్కి రాబోయింది అధ్యక్ష. మేము చెన్నైలో ఉండేవాళ్ళం, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండింది. మేమందరం ఏం నమ్మామంటే ఇది మా నేల, మా తెలుగు రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం. అక్కడ సొంత ఇల్లుండి, మా అన్నయ్య గారికి కానీ అందరికీ సొంత ఇల్లుండి, అక్కడి నుంచి అందరం ఉన్నాయన్నీ వదిలేసి అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది నీ ఊరు కాదు, నీ రాష్ట్రం కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొలిటికల్గా వెళ్ళిపోవాలంటే ఇది కేవలం ఒక రాజకీయ నాయకుల వరకే గొడవ ఉంది, కేవలం శాసనసభ్యుల మధ్య గొడవ ఉంది అంటే అది వేరేగా చూసేవాళ్ళమే. కానీ సగటు ప్రతి ఆంధ్ర పౌరుడి మీద దాని ఫలితం, దాని ప్రభావం చూపించింది. నాకేమనిపించిందంటే ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి అందరం దేశం అంటే ఇష్టం, జాతీయ భావాలు, నేషనలిజం, ఈ భావాలతో పెరిగి భాష కానీ, కులం కానీ, మతం కానీ ఇవన్నీ మనకు చాయిస్ లేవు, ఇక్కడ పుట్టామనుకుంటాం. కానీ లోపల భావం అంతా జాతీయతే ఉండేది, జాతీయ భావాలే ఉండేవి అందరు. అలాంటిది ప్రాంతీయత, ఉప ప్రాంతీయత, రీజనలిజం, సబ్ రీజనలిజం తోటి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు గుండె లోతులోంచి ఉద్వేగం, ఆవేదన కలిగి జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అలాంటి సందర్భంలో తెలంగాణ అంటే ఇక్కడ ఉన్న లోకేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు ఇద్దరు కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళకి లోపల వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు, కానీ వాళ్ళ గుండె లోపల నుంచి తెలంగాణను తీయలేం. ఇలా చాలామంది సభ్యులు ఉండొచ్చు ఇక్కడ. నేను మా నాన్నగారు నెల్లూరులో పనిచేసేవాళ్ళు కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి ఎలా పనిచేశారు ఇవన్నీ మేము ఇప్పుడు చిన్నప్పుడు కథలుగా వింటూ ఉండేవాళ్ళం. సో ఎప్పుడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అని ఎప్పుడు భావం లేదు, తెలుగు నేల అనుకో. కానీ లేదు, మీరు విడిపోయిన తర్వాత సహజంగా ఏం జరగాలి అధ్యక్ష? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది? ఇంత నష్టం జరగబోతుంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు విడిపోతున్నారు, ఇట్స్ కైండ్ ఆఫ్ పార్టీషన్. ఇలాంటి విభజన జరుగుతున్నప్పుడు ఎలా ఆలోచించి ఉండాల్సింది? బాధ్యతగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ లెడ్ యూపీఏ కేంద్ర ప్రభుత్వం కానీ విభజించిన విధానం కానీ, అలాగే మనోహర్ గారు ఆ రోజున సభలో ఆయన సభాపతిగా ఉండి, సభాపతి స్థానంలో ఉండి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అంటే మొత్తం పెట్టిన బిల్లు కూడా, ద హౌస్ while rejecting the AP Reorganization Bill 2013 resolves to request the Honorable President of India not to recommend the AP Reorganization Bill 2013 for introduction in the Parliament, as the bill seeks to bifurcate the state of Andhra Pradesh without any reason, basis and without arriving at a consensus in utter regard to the linguistic and cultural homogeneity and economic and administrative viability of both the regions. The bill also completely ignores the very basis of formation of states of Andhra Pradesh, the first linguistic state created in independent India. దీంట్లో ప్రత్యేకించి మీరు చూస్తే utter disregard to the linguistic and cultural homogeneity and economic and administrative viability. ఇందాక లోకేష్ గారు చెప్తున్నప్పుడు కనీసం ఆఫీసులు కూడా లేవని ఫోటోలు చూపిస్తూ ఉంటే
నేను అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ చూశాను. ఏదో ఇంజనీరింగ్ ఆఫీస్లో కూర్చొని ఆయన చేసే విధానం అంటే ఆయన క్వైట్ అన్ ఆప్టిమిస్ట్ కాబట్టి, ఆయన చాలా బలమైన ఆశావాది కాబట్టి ఇక టెంట్ వేసుకుని మనం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దాం అన్న ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలో దీనికి ఒకసారి ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సింది. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కనుక పొట్టి శ్రీరాములు గారి ద్వారా జరగకుండా కానీ ఉంటే ఏం జరిగి ఉండేదనంటే, ఇది మనందరికీ చాలా చాలా అవసరం అధ్యక్ష. తెలుసుకోవాల్సిన, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకుండా కనుక ఉండుంటే భాషా ప్రాతిపాదికన తెలంగాణ ఈ రోజున మహారాష్ట్రలోని, తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం వెళ్ళేది కాదు అధ్యక్ష. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, బీడ్, ప్రస్తుతం సంభాజీనగర్ అయిన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాలో కొంత భాగం, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూరులో కొంత భాగం కలిసి ఉంది. 1956 అదే భాషా ప్రాతిపాదికన ఈరోజు కేరళ ఏర్పడింది అంటే, మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్ జిల్లా, కాసర్గోడ్, ట్రావెన్కోర్, కొచ్చిన్తో కలిసి మళ్ళీ కేరళ రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఈ రోజున మనం చెప్తున్న మైసూర్ దీని రాష్ట్రం, బళ్ళారి, కొల్లేగల్ తాలూకా, సౌత్ కెనరా కలిసి కన్నడ మాట్లాడే ప్రజలు కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. బాంబే ప్రావిన్స్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. తర్వాత పంజాబ్, హర్యానా, అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ త్యాగంతో నలిగిపోయి ఉనికితో ఏర్పడ్డ తర్వాత తిరిగి మనకి ఒక రాష్ట్రం కావాలి, మనకి ఇది కావాలంటే ఈరోజు రాజధాని లేకుండా ఇన్ని 70 సంవత్సరాలు పైచ, దాదాపు 68-70 సంవత్సరాలు అయినా కానీ, 6 దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటానే ఉన్నాం. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఒకసారి అనిపిస్తుంది అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు లేకుండా ఉండి ఇంకోలా ఉండేదేమో పరిస్థితి అని. మన అన్ని రాష్ట్రాలకి, దేశం మొత్తం మీద మనకి జాగ్రఫీలు మార్చి మన జాగ్రఫీని తుడిచిపెట్టేసుకుని అటు ఇటు ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. ఒక క్యాపిటల్ లేదు, ఇంకోటి లేదు. ఇవన్నీ నేను ఆలోచించే 2014లో బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒకేసారి కూర్చొని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంకి మద్దతు పలికానంటే, ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు. ఆయన లాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. వారు నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. అప్పటికి మనం రింగ్ రోడ్స్ ఇవన్నీ గొడవలు చూసాం. ఎక్కడైనా సరే భూ సమీకరణ అంటే చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది 32,000 33,000 పైచిలకు ఎకరాలు తీసుకుంటున్నప్పుడు